ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేశాను, మాట్లాడాను. సార్ ఇట్లా అయింది, సిచ్యువేషన్ ఇలా ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేశాము. అది ఇంకొంచెం జ్వరం ఎక్కువ చేసింది, భయపడుతుండే ఎగ్జామ్ రాయలేదని. డెంగ్యూ వచ్చింది సార్, ఇట్లా ఇట్లా ఇలా పెట్టిస్తున్నాం కదా ఇట్లా. అదే ఏం స్టైల్ అది? విరాట్ కోహ్లీ స్టైలా? ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇప్పుడు లేదే ఇట్లా. చిన్నప్పుడు అంట. చిన్నప్పుడు ఎవరు? చిన్నప్పుడు అవ్వో. హలో అండి, హాయ్. కృపన్ బాబు వచ్చింది. కృపన్ వచ్చిండు వాళ్ళ అన్నని చూడడానికి. ఎప్పుడు నిన్నటి నుంచి పెన్నా పెన్నా అన్నెలా ఉన్నాడు, అన్నెలా ఉన్నాడు, అన్నెలా ఉన్నాడు, నేనొస్తా 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 అని. అన్న 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 బాగా ఆడుకుంటుంది కదా. అన్న హాస్పిటల్లో ఉండని చెప్పి పెన్నా నిన్న వద్దామంటే నిన్న ఇంకా మేము హడావిడిలో ఉన్నాం కదా, ఇంకా అదే వద్దులే అంటే ఇక నేను మార్నింగ్ వెళ్తే పెన్నా నేను వస్తున్నా ఈరోజు అన్న దగ్గరికి, హాస్పిటల్కి వస్తున్నా నేను ఈరోజు. అన్న మంచిగుండా నైట్ ఎట్లుండు చూసినావా? అన్న ఎలా ఉండు? మంచిగా ఉండు. ఇప్పుడు తగ్గిందా? అన్న కోసం అన్న లంచ్ తీసుకొని వచ్చిండు. నువ్వే వండినావా? నాన్న వండిండా? అబ్బా, ఎవరి కోసం తీసినావు లంచ్? నాకా, పెద్దమ్మకా, అన్నకా? అన్నకు ఒక్కడికేనా? వావ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి మాకు అయిపోయిందా? నువ్వే తిన్నావు మొత్తం? తమ్ముడు తిన్నాడా? అవునా? తమ్ముడు ఏం చేస్తాడు? ఒక్క నిమిషం, ఒక్క 2 seconds కదలకుండా ఇట్లే కూర్చో. నీకు కదలకుండా ఉంటే నీకు అది ఇస్తా. నీకు చెప్తా, నువ్వు కదలకుండా ఉండు 5 minutes ఫస్ట్. అట్లే ఉంటే నీకు ఇస్తా ఒకటి సర్ప్రైజ్. కదలద్దు, కదిలితే పోయింది నీకు. చూద్దామండి, వీడు అసలు 1 second కూడా కదలు. ఆడుతూనే ఉంది చేతులు. ఏ అగో కదిలు, అగో చూడు, అస్సలు ఉండడు కూడా. వాళ్ళ తమ్ముడే ఇంకా వాడే మంచిగా మంచి తెలివి అంట. ఏం కలుగుతుందో అంత తెలివి తెలుగులోడు. ఏదో మజా తీసుకుంటాడు, స్ట్రా తీస్తాడు, దాంట్లో పెడతాడంట, పెట్టమంట దాంట్లో పెడతాడు. తమ్ముడే తెలివైనడా? నో అనగానే మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడతాడు. అదే చెప్తుంది, వద్దు అంటే ఆపేస్తాడంట, ఆడ పెట్టు అంటే పెడతాడంట. మళ్ళీ అమ్మటే వచ్చి ఇట్లా పట్టుకుంటాడు. నేను హాస్టల్లో వేస్తానంట స్కూల్. అయ్యా అయ్యా, ఇంకా చూడు చూడు చూడు, అక్క, అన్న, తమ్ముడు ముగ్గురే ఉంటారు. నువ్వు హాస్టల్ ఉంటావు? హాస్టల్ ఉండవు కదా నువ్వు? తిరుగు, అదేం రావట్లేదే చూడు. తింటావా? అన్నం తింటావా? బనానా తింటావా? బనానా అగాడుంది కవర్లో, తీసుకో తిను. అన్నం తింటావా? అన్న సరే, ఇంటికాడ తింది సరిపోదు. మళ్ళా ఏం చలి పెడుతుందా? దీవెన్ నిద్ర వస్తుందేమో. నవ్వుతాడు అన్న. ఏం ఫుడ్ తెచ్చినావు? చికెన్, మటన్, ఏట చెయ్యకు. తమ్ముడు ఏడుకోపా, తమ్ముడు రాలేదే. అడిగిండు లండన్ వెళ్ళినా. నిద్ర వస్తుందారా? బాగుంది టేస్ట్. ఉంటావా అన్నకాడ? అన్నకి చుట్టూ పెరిగింది, చేయించుదామంటే ఇదైంది. ఎగ్జామ్స్ అయిపోయినాక చేయిద్దాం అనుకున్నా, ఎగ్జామ్ అవ్వకముందే. అయితే ఇంకోటి, వాళ్ళ ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేశాను, మాట్లాడాను. సార్ ఇట్లా అయింది, సిచ్యువేషన్ ఇలా ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేశాము. అది ఇంకొంచెం జ్వరం ఎక్కువ చేసింది, భయపడుతుండే ఎగ్జామ్ రాయలేదని. డెంగ్యూ వచ్చింది సార్, ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్తే నో ప్రాబ్లం, కొంచెం కురుపై దోమ కొట్టి దాన్ని గీకి అట్లా చేసిండు. అయితే మన సార్ చెప్పారు, ప్రిన్సిపల్ సార్ చెప్పారు, ఏం పర్లేదండి, ఫస్ట్ హెల్త్ చూసుకోండి, నో ప్రాబ్లం,
మేము చూసుకుంటాము, మేము నెక్స్ట్ క్లాస్కి కూడా పంపిస్తాం. అలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పండి, వదిలేయమని చెప్పండి, మంచిగా ఉండమనండి, మంచిగా మెడికల్స్ అవి తీసుకోండి, నో ప్రాబ్లం అని చెప్పారు. అది దీవెన్ బాబుకి కూడా ఇప్పించాను స్పీకర్ పెట్టి. అప్పుడు కొంచెం ఆయన ఇదేండి ఎగ్జామ్స్ అని నేను అప్పటికి చెప్తాను, అది ఈవెన్ ఏం కాదు, ఈ ఎగ్జామ్స్ ప్రిన్సిపల్ సార్ చెప్తా, నేను మాట్లాడతా అని చెప్పిన. అయినా చూడు అన్నకి ఎంత భయమా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా సార్కి జిఎంఎస్ గౌతమ్ మోడల్ స్కూల్ శ్రీనగర్ కాలనీ మా ప్రిన్సిపల్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి కూడా ఇంకా ఎవరైనా ఏం చేయలేము కదా, ఇలాంటి సిచ్యువేషన్ మనకు అనుకోకుండా వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అనమాట. కృపన్ పోతారంట అన్న వాళ్ళ స్కూల్. ఇప్పుడు నెక్స్ట్ కృపన్ కూడా దీవెన వాళ్ళ స్కూలే వెళ్తాడు. అప్పుడు టోల్ తీసి బాగా కొట్టరా స్కూల్లో చెప్తా, నేను చెప్తా కొట్టనని చెప్తా. అసలు ఎక్కడికి ఏమంటారు కొట్టరు, అక్కడే కొట్టరు, నేను చెప్తాను స్పెషల్ గా నీకు. కొట్టరు కానీ చదువు వస్తుంది. ఎట్లా వస్తుంది చెప్పు, కొట్టరు కానీ చదువు వస్తుంది. ఒక్కోసారి చదువుతాడు బానే, చదువుతాడు కానీ అల్లరి. ఇక అల్లరంటే ట్యూషన్లో మేడం అంటది అసలు ఫస్ట్ వచ్చిన కానీ ఇప్పటికీ మస్తు కవర్ అయినది. ఇక అల్లరిగా వీళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు? వాష్రూమ్ వస్తుందా? ఓకే 1 or 2 3